హే గాయ్స్! నేనండి మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 2 ఇన్ మనాలి. బట్ డే 3 ఇన్ ఎంటైర్ ట్రిప్. సెకండ్ డే ప్లాన్స్ వచ్చేసి సోలంగ్ వ్యాలీ. సోలంగ్ వ్యాలీలోనే పారాగ్లైడింగ్ అవన్నీ చేయొచ్చు అని చెప్పారు మాకు. అలానే నెక్స్ట్ ఆంజనేయ మహాదేవ్ టెంపుల్, సిసు లేక్, అటల్ టన్నల్ ఇంకా ఆ రోజు ప్లాన్స్. మీరిప్పుడు చూస్తున్న సన్‌రైజ్ వచ్చేసి మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ పెట్టామనమాట. ఒక 1 ½ అవర్ పట్టింది మాకు ఈ సన్‌రైజ్ టైమ్ లాప్స్ అయితే తీయడానికి. అండ్ స్నో ఉంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉండేది. బట్ ఇది కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా మేము రెడీ అయిపోయి అయితే టిఫిన్ తినడానికి వెళ్ళాము. ఆ రోజు టిఫిన్ ఆలు పరాటా అండ్ సమ్ సబ్జీ. సబ్జీ అయితే అంత బాలేదు. బట్ ఆలు పరోటా అయితే బావుంది. అండ్ ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాము. సో, ఫస్ట్ అయితే సిసు లేక్‌కి వెళ్తున్నాము. ఎందుకంటే సిసు లేక్ కొంచెం దూరము అండ్ ఇంకా పైకి వెళ్ళాలి. సో, ఫస్ట్ సిసు లేక్, నెక్స్ట్ అటల్ టనల్, నెక్స్ట్ ఇంకా మనకి లాస్ట్ డెస్టినేషన్ సోలంగ్ వ్యాలీ అనమాట. ఇక్కడ వ్యూస్ అయితే అద్దిరిపోయాయి. మెయిన్ ఏంటి అంటే స్నో ఒక్కటే లేదు. అదొక్కటే బాధేసింది. అంత దూరం వెళ్ళేది జనరల్‌గా స్నో కోసమే. బట్ స్నో అయితే లేదు. మీరెవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఈసారి స్నో ముందుగానే వెదర్ ఫోర్‌కాస్ట్ చూసుకొని వెళ్ళండి. బట్ వెదర్ ఫోర్‌కాస్ట్ కూడా సమ్‌టైమ్స్ రాంగ్ అవుతుంది. సో, ఐ థింక్ ఇట్స్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ అవర్ లక్. ఇది వచ్చేసి అటల్ టన్నెల్. ఇక్కడైతే మేము ఆగలేదు. బట్ కొంచెం వీడియో అయితే తీసాము. సో, అటల్ టన్నెల్ దాటుకొని మనము సిసు లేక్ అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఆల్రెడీ స్కై బ్లూ కలర్‌లో చాలా అందమైన లేక్. సో, అదే సిసు లేక్. యాక్చువల్‌గా ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఆపారు. ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్న లొకేషన్‌లో. ఇక్కడ సిసు లేక్ ఉందని మాకైతే తెలీదు. బట్ లొకేషన్ అయితే చాలా బాగుండటంతో ఇంకా అక్కడే ఫోటో షూట్స్ మొత్తం అన్నీ అయిపోయాయి. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నదయితే వాటర్ ఫాల్. అది దాని పేరేంటో తెలీదు. ఐ థింక్ ఇట్ ఈస్ సిసు వాటర్ ఫాల్ అని అనుకుంటున్నాను. చాలా సేపటికి మోర్ దాన్ 2 అవర్స్ అనుకుంటాను. అప్పుడు రియలైజ్ అయ్యాము అక్కడ వాటర్ ఉంది అని. లేక్ దట్ ఈస్ సిసు లేక్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటే ఆ బ్లూయిష్ కలర్ వాటర్‌కి చాలా బావుంది. ఇంకా స్నో ఉంటే మనకి ఇంకా బాగా కనిపిచ్చేది. ఇప్పుడు వేరే యూట్యూబర్స్ మనాలి పిక్చర్స్ ఆర్ వీడియోస్ చూసినప్పుడు అందులో ఉన్న స్నో చూసి చాలా బావుంది. బట్ ఇంకా మా బ్యాడ్ లక్ అంతే స్నో లేకపోవడం అనేది. స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. లేక్‌కి దగ్గరలో ఉన్నప్పుడు ఆ వాటర్ యొక్క కూల్‌నెస్ అండ్ విపరీతమైన గాలి ముక్కయితే పచ్చడైపోయింది. నా వెనకాల అంత స్టైలిష్‌గా నుంచుంది మా అత్తయ్య అండ్ మావయ్య. సో, హాయ్ మీరు కూడా హాయ్ చెప్పండి.
మౌంటైన్ వ్యూ దగ్గర చాలా టైమ్ స్పెండ్ చేసేయడంతో ఇంకా వెళ్ళిపోవాల్సొచ్చింది. టైం అంతా ఇక్కడే అయిపోతుందని. సో, అండ్ ఇక్కడ వ్యూ వచ్చేసి మన సన్ గ్లాసెస్ ఉంటాయి కదా! సో, సన్ గ్లాసెస్‌లోంచి కెమెరా పెట్టి ఈ వ్యూ అయితే తీసాము. జస్ట్ ఫర్ ఫన్ ఇది. అండ్ దారిలో వెళ్తున్నప్పుడు అయితే ఈ వ్యూ కనిపించింది. అసలు చూసారు కదా! గాలనేది ఎంత వస్తుందో మొత్తం ఇసుకంతా వచ్చి ముక్కులోకి, కళ్ళల్లోకి అయితే వెళ్ళిపోయింది. బట్ కొన్ని వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటివన్నీ తప్పదు. సో, మొత్తానికి టెంపోనైతే ఆపి ఇంకా లేక్ దగ్గరికైతే వెళ్తున్నాము. అండ్ కిందకి దిగేటప్పుడు కొంచెం చేతులకి మట్టయితే అయింది. సో, హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇంకా మా అబ్బాయి గారు వాటర్‌లో చేయి పెట్టారు. ఇంకా చేయి చూసారు కదా! ఆ కూల్‌నెస్‌కి మొత్తం అంతా కందిపోయింది. ఇన్ కేస్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళుంటే దయచేసి ఇలాంటి కూల్ వాటర్స్‌లో అసలు పెట్టొద్దు. బికాజ్ చేతులైతే ఖచ్చితంగా కొంచెం దెబ్బతింటాయి. అండ్ ఇలా కాసేపు కొన్ని ఆటలనమాట. నీళ్ళల్లో రాళ్ళు వేయడము ఇదంతా. అండ్ యాక్చువల్లీ ఇలా రాళ్ళు వేసినప్పుడు ఆ రాయి స్టెప్స్‌గా వెళ్తుందంట. నాకు తెలీదు ఇప్పటికొచ్చి. సో, నాకు చూపిస్తున్నారనమాట ఇక్కడ. అండ్ ఇంకా అక్కడ కాసేపు ఫోటోస్ అవంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పైకెక్కి బయలుదేరిపోతున్నాము ఇంకా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా శిశు లేక్ తర్వాత అటండన దగ్గరికి వచ్చేసాము. అప్పటికే 1:30 అయితే అయితుంది. అండ్ అప్పటికి మొత్తం అంతా క్లౌడీగా అయిపోయింది. అండ్ దూరం నుంచి ఆల్రెడీ మౌంటైన్స్ దగ్గర, హిమాలయన్ మౌంటైన్స్ దగ్గర వర్షం అయితే పడుతుంది అని గెస్ చేసాము. వెనకాల కనిపిస్తుంది కదా! సో, అదంతా కూడా ఫోటో లొకేషన్ అనమాట. చాలా వస్తుంది. అండ్ ఆ పైన మబ్బుగా కనిపిస్తున్న చోట అక్కడ స్నో పడుతుంది అనుకుంటున్నాను. నాకు కూడా తెలీదు. నెక్స్ట్ అదంతా అయిన తర్వాత ఇంకా షోలంగ్ వ్యాలీకొచ్చాము. అండ్ మెయిన్ ఈ చిన్న క్లిప్ ముసలాయన ఎందుకు పెట్టాను అంటే, ఎక్కడ పడితే అక్కడ మనకి కేసర్ అని చెప్పి అమ్ముతున్నారు. ఆ చిన్న డబ్బా 30 రూపీస్‌కే ఇచ్చేస్తారంట. అండ్ షోలంగ్ వ్యాలీలో వచ్చేసి హోటల్స్ అవి ఏం లేవు. అండ్ మేము రీచ్ అయ్యేసరికి నియర్లీ 2:30 అయితే అయ్యింది. అండ్ బయట ఉన్న స్టాల్స్‌లోనే బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ ఇలాంటివి అయితే అమ్ముతున్నారు. సో, ఇంకా అక్కడే తినేసి ఇంకా మేము ఆంజనాదేవి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్‌గా షోలంగ్ వ్యాలీలో స్నో లేదు. సో, అక్కడ చేసేదైతే ఏమీ లేదు. పారాగ్లైడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. బట్ పారాగ్లైడింగ్ కాస్ట్ వచ్చేసి 3500. అండ్ ఇక్కడ లంచ్ చేసి 4:30 ఆ టైంకైతే అంజనీ మహాదేవ్ టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. అండ్ చూసారుగా ఇక్కడ ఇంకొక అబ్బాయి వచ్చి కేసర్ అని చెప్పి మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశారు. అసలు ఆ తినే గ్యాప్‌లో నియర్లీ ఒక 6-7 మెంబర్స్ అయితే వచ్చారు మా దగ్గరికి. అండ్ ఇది అంజనీ మహాదేవ్ టెంపుల్‌కి ఎంట్రన్స్. మనము అయితే గుర్రం మీద వెళ్ళొచ్చు. లేదా అంటే ఇక్కడ స్నో బైక్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ స్నో లేదు ప్రస్తుతానికి. మీరు చూస్తున్నారు కదా వీడియోస్‌లో. అండ్ పదే చెప్తున్నాను కూడా, సారీ ఫర్ దట్. అండ్ గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు గుర్రాల మీద వెళ్ళొచ్చు. లేదంటే స్నో బైక్స్ మీద వెళ్ళొచ్చు. గుర్రంకొచ్చేసి ఈచ్ గుర్రంకి 300 ప్రైజ్. అండ్ స్నో బైక్ వచ్చేసి 1500 ప్రైజ్ అనమాట. సో, మేమైతే వాకింగ్ వెళ్ళిపోయాము. ఎందుకంటే జస్ట్ టు సీ ద లొకేషన్స్.
యాక్చువల్‌గా చూడ్డానికైతే ఈజీగానే ఉంది గానీ, మనకి తెలియకుండానే కొండ అయితే ఎక్కేస్తాము. బట్ లొకేషన్ అయితే చాలా బావుంది. అండ్ వ్యూస్ ఐ మీన్ మేము ఈవినింగ్ వెళ్ళిన వల్ల వ్యూస్ కూడా చాలా అద్దిరిపోయాయి. అండ్ ఇప్పుడు ఈ వాక్‌వే మొత్తంలో మనకి ఎటువంటి షాప్స్ ఉండవు. టెంపుల్‌కి ఇంకా దగ్గరకొచ్చేసాం అనగా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి టీ అండ్ వాటర్ కోసం. ఇక్కడ 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నదంటే వాక్‌వే అండ్ దీని పక్కనే మనకి స్నో బైక్స్ వెళ్ళే వే కూడా ఉంది. అండ్ ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా షెడ్. అదే టెంపుల్ యొక్క నియర్ బై అది కూడా. అండ్ ఆ యెల్లో కలర్ టెంట్స్ అవన్నీ అయితే షాప్స్. సో, మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి నియర్లీ ఒక 2½ కిలోమీటర్స్ వరకు అయితే ఈ షాప్స్ అవి అయితే ఏం లేవు. దగ్గరకొచ్చేసరికి మనకి వాక్‌వే అనేది నీట్‌గా ఉండదు. సో, ఈవెన్ స్నో బైక్స్ కూడా ఈ రాళ్ళ ఉండే అటుపక్క వైపే ఆపేస్తారు. సో, ఎవరొచ్చినా మనము ఈ రాళ్ళ మీద నుంచి మాత్రమే వెళ్ళాలి. అండ్ మనకి అక్కడక్కడ అక్కడ రెడ్ కలర్ జెండాలు మనకు దూరం నుంచి కనిపిస్తున్నాయి కదా! సో, అదే మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అంజనీ మహాదేవ్ టెంపుల్. అండ్ టెంపుల్‌కైతే కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. లైక్ బిట్వీన్ 2-4 మేమైతే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 5 దాటింది. సో, ఈవినింగ్ అండ్ సన్‌సెట్ కూడా అయ్యే స్టేజ్. సో, అక్కడ మనం నైట్ వెళ్లి చూడడం అంత సేఫ్ కాదు. ప్లస్ ఈవినింగ్ టైమ్స్‌కి ఇంకా మనకి కూలింగ్‌నెస్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో, అంత హైట్స్‌లో మనకి కొంచెం బ్రీతింగ్ ట్రబుల్ కూడా వస్తుంది. బట్ మేము ఈవెన్ అంత దూరం పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా బట్ ఇక్కడికొచ్చేసరికి అసలు ఆయాసం అన్నది లేదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది లేదు. చాలా అంటే చాలా ప్యూర్ ఎయిర్ అండ్ వెరీ పీస్‌ఫుల్ ప్లేస్ అయితే నాకనిపించింది. అండ్ ఐ లవ్ దిస్ ఇప్పటి వరకు ఈ 2 డేస్‌లో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. యాక్చువల్‌గా కొంచెం ఇంకా చల్లగాలికి కొంచెం ముక్కు పచ్చడవుతుంది. బట్ భయపడనవసరం అవసరం లేదు. బట్ ఎవరైనా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ చిన్నపిల్లలు ఉంటే బెటర్ టు అవాయిడ్ ఇలాంటి ప్లేసెస్‌కి. అండ్ ఫైనల్లీ ది బెస్ట్ వ్యూ పైనుంచి చూసారు కదా వాటర్ ఫాల్ పడుతుంది అండ్ పడేది శివుడి మీద. అండ్ ఇట్స్ చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్
దిస్ మీరు మీ కళ్ళతో చూస్తేనే అది ఫీల్ అవుతారు. అండ్ ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే ఇంకా వచ్చేసాము కిందకి. ఎందుకంటే చెప్పాను కదా, మేము సన్సెట్ అయ్యే టైంకి అయితే వెళ్ళాము. అండ్ ఇంకా ఉంటే అక్కడే అయిపోతుంది. అండ్ మేము ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఫ్రంట్ రోడ్ మీదకి నడవాలి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ చాలా చల్లగా ఉండటంతో మనకి అలసట అనేది ముందుగా తెలియదు. అండ్ మేము ఆ రోజు ఎంత నడిచినా కూడా నెక్స్ట్ డేకి అయితే నాకు ఎలాంటి బాడీ పెయిన్స్ అయితే ఏమీ అనిపించలేదు. చూస్తున్నారు ఇక్కడ గొర్రెలకు కూడా టైం అయిపోయింది. అవి కూడా ఇంటికి వెళ్తున్నాయి మాతో పాటు. సో ఇది గాయస్ మా డే 2 ఇన్ మనాలి అండ్ డే 3 ఇన్ ఎంటైర్ ట్రిప్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, టేక్ కేర్ అండ్ బాయ్ గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.